అందరూ ఇప్పుడు ఐఎంయూకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఐఎంయూ నోటిఫికేషన్స్ ఎక్కడ వస్తాయని చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఇది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి ఐఎంయూ అని కొడితే చాలు. ఐఎంయూ అని టైప్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే కనబడుతుందో దానిలోకి అప్రోచ్ అవ్వాలి. వెళ్ళాక ఇది మధ్య కొత్తగా పెట్టినట్టున్నారు, బట్ ఇక్కడ మనకి గో టు హోమ్ పేజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. గో టు హోమ్ పేజ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇదేం కాకుండా జస్ట్ మనం స్క్రోల్ చేసుకొని బాటంకి వెళ్ళిపోవాలి. మొత్తం బాటంకి వెళ్తే ఇక్కడ మనకి అకాడమిక్స్లో అకాడమిక్ బ్రౌచర్ అని చెప్పి 2023 to 24 అని ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎలా అంటే 24 to 25 అని చూపిస్తాడు. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో కొంచెం కిందకే స్క్రోల్ చేసుకుంటే అకాడమిక్ హ్యాండ్ బుక్ అని చెప్పి ఇంగ్లీష్ వెర్షన్ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది టోటల్గా 66 పేజెస్. ఇది దీనిలో మనం కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మనకి ఈ కంటెంట్స్లోని మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, తర్వాత దేని మీద బేస్ అయి ఉంటాయి, వీటన్నిటి మీద ఫీజు ఎంత, వీటన్నిటి మీద ఈ పీడిఎఫ్లో మీకు ఐఎంయూకి రిలేటెడ్ అన్నీ వస్తాయి అన్నమాట. ఐఎంయూ సిఈటీకి రిలేటెడ్ అన్నీ. సో ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ పీడిఎఫ్ ఒక్కసారి రిఫర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు షెడ్యూల్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఆన్లైన్ సిఈటీ ఇది 27th పేజ్లో ఉంది. సో 27th పేజ్కి వెళ్దాం. ఇదిగో 27th పేజ్లో ఈవెంట్ నుంచి డేట్ నుంచి ఇక్కడ అంతా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఓపెన్ అవుద్ది, లాస్ట్ డేట్, హాల్ టికెట్ ఎప్పుడు వస్తాయి, ఐఎంయూ సిఈటీ 10th లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లోనే 10th జూన్లో అయినట్టుంది. అలాగే డేట్, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. ఇది ఐఎంయూ సంబంధించి. ఇది ఐఎంయూ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బీబీఏ ఆ కోర్సెస్ అన్ని చేసిన వాళ్ళకి ఇది అన్నమాట. ఈ పీడిఎఫ్ ఒకటి రిఫర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఏదైనా చూసుకోవడానికి. మళ్ళీ మనం ఆ పేజ్లోకి వెళ్ళి చూసుకుంటే దీనిలో ఇంట్రడక్షన్, ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై ఐఎంయూ క్యాంపసెస్, ఏ క్యాంపస్లో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది. అండ్ ఎలా వీళ్ళు తీసుకుంటారు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఫర్ అడ్మిషన్స్ ఆఫ్ యూజీ, ఏం చేయరు క్వాలిఫికేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ 32కి వెళ్తే ఇవ్వండి ఇక్కడ 11th క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పించాడు. దీనిలో చూడండి దీనిలో ఎలిజిబిలిటీస్ రాశాడు. ఏవేవి మనం యూజీ ప్రోగ్రామ్కి అప్లై చేయాలంటే ఏవే ఉండాలి. ఫైనల్ ఎగ్జామినేషన్ 10+2, ఇమీడియట్ 2 year ప్రీ యూనివర్సిటీ, అలాగా ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీనిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈజీగా రిఫర్ చేసుకోవడానికి అవుతుంది. ఇదంతా ఒకసారి మీరు జాగ్రత్తగా చదువుకుంటే చాలా ఈజీ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫీ స్ట్రక్చర్ అని ఉంటుంది. ఫీ స్ట్రక్చర్లో చూడండి ఇక్కడ బీటెక్, ఎంటెక్, ఆల్ బీబీఏ కోర్సెస్, ఆల్ ఎంబీఏ కోర్సెస్, బీటెక్ కోర్సెస్ ఆర్ బీఎస్సీ, డిఎన్ఎస్, వీటన్నిటి మీద రెసిడెన్షియల్ ఎంత ఫీజు, ఇవన్నీ మీకు దీనిలో ఇస్తారనమాట. ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ స్టాండర్డ్స్, ఇది మీరు రిఫర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఇంకా అర్థం అవ్వకపోతే కామెంట్స్లో పెట్టండి, నేను కామెంట్లో రిప్లై ఇస్తాను.